భారతదేశం మరియు పాకిస్తాన్ మధ్య సంబంధాలు అనేక దశల్లో పరిణామం చెందాయి. ఈ రెండు దేశాలు 1947లో బ్రిటిష్ రాజు నుంచి విడిపోయి స్వతంత్ర దేశాలుగా ఏర్పడ్డాయి. ఆ సమయంలో జరిగిన విభజనలో లక్షలాది మంది వలసలు, హింసాత్మక సంఘటనలు చోటు చేసుకున్నాయి. ఈ విభజన భారతదేశం మరియు పాకిస్తాన్ మధ్య శత్రుత్వాన్ని పెంచింది. భారతదేశం మరియు పాకిస్తాన్ మధ్య ఇప్పటి వరకు 4 యుద్ధాలు జరిగాయి. 1947, 1948, 1965, 1971 మరియు 1999, 1971 యుద్ధం తర్వాత 1972 సిమ్లా ఒప్పందం సంతకం చేయబడింది. ఈ ఒప్పందం ద్వారా రెండు దేశాలు పరస్పర సంబంధాలను శాంతియుతంగా పరిష్కరించుకోవాలని నిర్ణయించుకున్నాయి. ఇండస్ నీటి ఒప్పందం 1960లో సంతకం చేయబడింది. ఇది పాకిస్తాన్కు 3 ప్రధాన నదులపై హక్కులను కల్పించింది. అయితే 2025లో భారతదేశం ఈ ఒప్పందాన్ని నిలిపివేసింది. దీనికి కారణంగా పహల్గామ్లో జరిగిన ఉగ్రదాడి. ఈ చర్య పాకిస్తాన్లో తీవ్ర ఆందోళనలు రేకెత్తించింది. ఎందుకంటే ఈ నదులు పాకిస్తాన్ వ్యవసాయానికి ఆధారంగా ఉన్నాయి. 2025 ఏప్రిల్ 22న పహల్గామ్లో జరిగిన ఉగ్రదాడిలో 26 మంది మరణించారు. భారతదేశం ఈ దాడికి పాకిస్తాన్ను నిందించింది. దీని ప్రతిస్పందనగా భారతదేశం పాకిస్తాన్లో ఉన్న సిమ్లా ఒప్పందాన్ని నిలిపివేసింది, వాణిజ్యాన్ని నిలిపివేసింది మరియు పాకిస్తాన్కు విమానాల రాకపోకలను నిలిపివేసింది. పాకిస్తాన్ కూడా భారతదేశానికి సమాన చర్యలు తీసుకుంది. ఈ పరిణామాలు రెండు దేశాల మధ్య శాంతి ప్రక్రియలను మరింత కఠినతరం చేశాయి. భారతదేశం మరియు పాకిస్తాన్ మధ్య శత్రుత్వం కేవలం ఈ రెండు దేశాలకు మాత్రమే కాదు, ప్రపంచానికి కూడా ప్రభావం చూపుతుంది. ఈ రెండు దేశాలు అణుశక్తి కలిగిన దేశాలు కావడం మరియు వారి మధ్య యుద్ధం జరిగితే అది అంతర్జాతీయ స్థాయిలో తీవ్ర పరిణామాలు కలిగించవచ్చు. అందుకే అంతర్జాతీయ సమాజం ఈ రెండు దేశాల మధ్య శాంతి ప్రక్రియలను ప్రోత్సహించడానికి ప్రయత్నిస్తుంది. భారతదేశం మరియు పాకిస్తాన్ మధ్య శాంతి సాధన కోసం అనేక ప్రయత్నాలు జరిగాయి. అయితే విభజన తర్వాత ఉత్పన్నమైన శత్రుత్వం, భద్రతా సమస్యలు మరియు రాజకీయ వ్యతిరేకతలు ఈ శాంతి ప్రక్రియలను కష్టతరము చేశాయి. భవిష్యత్తులో ఈ రెండు దేశాలు పరస్పర విశ్వాసాన్ని పెంచుకోవడం, సంభాషణలను కొనసాగించడం మరియు శాంతియుత పరిష్కారాలను కనుగొనడం ద్వారా మాత్రమే శాంతిని సాధించగలవు.